హాయ్ అండి. ఈరోజు మరో కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో వినేద్దామా? చాలామంది మనకి చెడు చేస్తూ ఉంటారు. వాళ్ళు చెడు చేశారని చెప్పి మనం కూడా వారికి తిరిగి చెడే చేయాలన్నటువంటి ఆలోచన మనలో అస్సలు ఉండకూడదండి. వారు చెడు చేసినంత మాత్రాన మనం కూడా అలానే చేస్తే వారికి మనకి పెద్ద తేడా ఏముండదు. అందుకే బైబిల్‌లో ఇలా ఉంటుంది. ఎవరైనా నిన్ను ఒక చెంప మీద కొట్టారా? వాళ్ళకి రెండో చెంప చూపించు. ఎవరైనా నిన్ను ద్వేషిస్తున్నారా? నువ్వు వాళ్ళని ప్రేమించు. ఎందుకంటే నిన్ను ప్రేమించే వారి దగ్గరికెళ్ళి నువ్వు ప్రేమించినంత మాత్రాన పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు కానీ, ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిన్ను అసహ్యించుకుంటున్నారో, ఎవరైతే నీ మొహం కూడా చూడకూడదు అని అనుకుంటున్నారో, వారి దగ్గరికే వెళ్ళి నువ్వు పదే పదే వారితో మాట్లాడుతూ ఉండు. తప్పకుండా ఏదో ఒక రోజు నీ ప్రేమను బట్టి, నువ్వు చూపించేటువంటి ఆప్యాయతను బట్టి వారు మారతారు అని చెప్పేసి బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. కానీ అనుకుంటారు కొంతమంది, వాళ్ళు చెడు చేస్తున్నారు కదా! చెడు చేసేటువంటి వారితో మనమెందుకు కలవాలి? వారి మార్పు కోసం మనమెందుకు తాపత్రయపడాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మీకొక విషయం చెప్పనా అండి? ప్రతీదీ చూస్తున్నటువంటి దేవుడు ఆకాశమందున్నాడు. ఎవరు ఏ విత్తనమైతే విత్తుతారో అదే పంటను తిరిగి కోస్తారు అని చెప్పేసి బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇప్పుడు ఒక రైతు వరి నాటినప్పుడు తను తిరిగి ఆ వరి అనేటువంటి పంటనే కోస్తారు. లేదంటే ఏదైనా ఒక రైతు జామ చెట్టును నాటినప్పుడు తిరిగి జామ పళ్ళే కోసమే ఎదురు చూస్తాడు గానీ, దానికి మామిడికాయలు కాయాలని ఏ రైతు ఎదురు చూడడు. అందుకే మనం ఏ విత్తనాన్నయితే విత్తుతామో అదే మనకి తిరిగి వస్తుంది. మనం కోపాన్ని విత్తితే, కోపాన్ని చూపిస్తే తిరిగి మనకు ఆ కోపమే చూపించబడుతుంది. మనం ప్రేమను పంచితే ఆ ప్రేమ ఏదో ఒక విధంగా తిరిగి మన దగ్గరకొస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.